వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. యాకూబ్ మెమన్ ఉరి శిక్ష వేయాలా వద్దా, అసలు ఉరి శిక్ష వేయాలా వద్దా అనేది పక్కకి వెళ్ళిపోయి అసలు ఆయన నేరం చేశాడా లేదా అనేది మీద చర్చ జరుగుతూ ఉన్నట్టున్నది. ఇప్పటిదాకా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాం. నగేష్ గారు, కృష్ణారావు గారు చెప్పినది దీనిలో పావర్టీయా, రిలీజియనా, పొలిటికల్ కన్సిడరేషన్సా ఏమిటి అని వచ్చినప్పుడు కృష్ణారావు గారు చెప్తున్నారు వై ఓన్లీ ముస్లిమ్స్ అంటున్నారు. రఘునందన్ చెప్పండి సార్. ఇక్కడ చాలా మైన్యూట్ విషయాల్లోకి పెద్దలు వెళ్ళినారు. ఒక నేరస్తుని మనం నేరం చేసినాడా లేడా అని చూడాలి తప్ప కులము, మతము, ప్రాంతాల పేరు మీదుగా బారిస్టర్లు, పోలీస్ అధికారులు కూడా ఈ రకమైనటువంటి వాదనను తీసుకొచ్చి జస్ట్ బికాస్ ఈ బిలాంగ్స్ టు ఒక కమ్యూనిటీయో లేకపోతే ఒక ప్రాంతమో ఒక మతమో కాబట్టి ఉరి తీయొద్దు అనేటువంటి వాదన తీసుకొస్తే అది ఎందుకు వస్తుంది, అదే ఎందుకు వస్తుంది అనేది వారు రేజ్ చేసిన దానికి నేను సమాధానాలు చెప్తాను. ద కేసెస్ సుప్రీంకోర్టులో చాలా మంది పెద్ద పెద్ద వకీలు ఆర్గ్యూ చేసిన తర్వాత ఫైనల్ అయినటువంటి జడ్జిమెంట్ అది. మళ్ళీ మనం మొదటికి వచ్చి ఆయన నేరం చేయలేదు, ఆయన ముస్లిం కాబట్టి ఉరిదిస్తున్నాడు అని ఎవరైనా వాదించి తెలుసుకుంటే ఇంకా నేను దాని గురించి నేను చెప్పేది ఏముండదు. అమర్ గారు 3 stages were crossed. ఒక స్పెషల్ కోర్ట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్, ద స్పెషల్ కోర్ట్ హెస్ గివెన్ ఏ జడ్జ్మెంట్, దెర్ వాజ్ ఎ ప్రొవిజన్ ఆఫ్ అపీల్, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన ఇన్నోసెంట్ కాదు, జస్ట్ బికాస్ ఆయన ముస్లిం అవుతున్నాడు, దాని శాంక్టిటీ ఏంది, దాంట్లో కేసులు పెట్టినటువంటి పోలీస్ అధికారులు ఏంది, చచ్చిపోయినటువంటి జనం ఏంది, వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ శాంక్టిటీని, వాళ్ళ కరేజ్ని మనం దెబ్బతీసేటువంటి రీతి లోపల వ్యాఖ్యానాలు చేయడం అనేది, ఆయన బారిస్టర్ అయితే అయి ఉంటాడు కానీ ఆయన గమనించాల్సినటువంటి డిఫరెన్స్ ఏంటంటే, లేదా వారైనా గమనించాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, ఆ 2 కేసులలో ఓన్లీ 302 ఉంది, ఈ కేసులో 302 కాదు, టాడా కేసు ఉంది. అక్కడ ఈ డిఫరెన్స్ ఉంది ఈ 2 కేసులలో. టాడా కేసులు వేరే రకంగా ట్రయల్ జరుగుతాయి. ఉంటే ఉరి శిక్షను చేయొచ్చు, టాడా కేసు ఉంటే నేను కేసులో డిఫరెన్స్ వారు పోలీస్ అధికారి గారు కాబట్టి వారికి చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పదలుచుకున్నాను. ఆ బారిస్టర్ గారికి కూడా చెప్పాలి కాబట్టి చెప్పాలి కాబట్టి వేగ కేసు చూడకుండా ఆయన అట్లా జస్ట్ బికాస్ ముస్లిం అని చెప్పొద్దు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 1342 మందిని ఉరిదీసిరు ఇప్పటిదాకా, అందులో 70 మంది మాత్రమే ముస్లింలు. జమ్మూ కాశ్మీర్లో 7 ఉరిదీసిరు ఈ రోజు దాకా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన, అందులో ఒక్కరు కూడా ముస్లిం లేరు. మరి భారతదేశానికి వ్యతిరేకంగా వేరే దేశాల జెండాలు ఎగురుతాయి, ఐఎస్ఐఎస్ఐ జెండాలు ఎగురుతాయి, రకరకాలైనటువంటి తీవ్రవాద చర్యలు జరుగుతాయి. రోజు పొద్దున్న లేస్తే బార్డర్ దాటి వచ్చి జవాన్లను కాల్చేస్తూ ఉంటారు. అయినా ఈ రోజు దాకా ఏ తీవ్రవాదిని అక్కడ పట్టుకోలేదు, కాల్చివేయలేదు. అది చర్చించాల్సిన అవసరం లేదని మేధావులు ఫీల్ అవుతుంటే వీ లీవ్ టు ద డిస్కషన్. దిస్ కేస్ ఈజ్ ఎ పెక్యులర్ కేస్ వేర్ ఆల్ ద స్టేజెస్ ఇట్ హాస్ క్రాస్డ్. చివరికి రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కూడా డిస్మిస్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా గవర్నర్ గారి దగ్గర ఇంకో పిటిషన్ పెట్టు, ఇంకొక సెక్షన్ కింద వచ్చి ఇంకొక పిటిషన్ పెట్టు. ఏం మెసేజ్ పెంపదలుచుకోరు? 1993లో అఫెన్స్ జరిగితే 2015లో 25 సంవత్సరాల దగ్గరకు వస్తున్న తర్వాత ఇంకా మళ్ళీ వెటరు దరఖాస్తులు. ఇదేనా డెమోక్రసీకి అర్థం? న్యాయ వ్యవస్థ ఇంతకాలం సుదీర్ఘంగా చేసి ఇంతమంది మేధావులు అనుకుంటే వాళ్ళు వాదిస్తే, ఇందిరాగాంధీ కేసు అయిపోయినాక రామ్ జెఠ్మలాని గారు మాట చెప్పారు, మేము ప్రాక్టీస్లోకి వచ్చిన తొలినాళ్ళ గుర్తు వేసుకున్నట్టు. ఏమని? ముగ్గురికి ఎవరికైతే ఉరిశిక్ష పడ్డదో నాకు ఇంకో 2 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈ ముగ్గురిని కూడా నిర్దోషులుగా బయటికి తీసుకొస్తానని చెప్పి సుప్రీంకోర్టు గేట్ ముందుకు వచ్చి మీడియా ఛానల్స్ అన్నిటికీ చెప్పినాడు. అంటే ఇట్లా నేరం చేసిన వాళ్ళందరూ మాకున్నటువంటి టెక్నికాలిటీస్ని, మాకున్నటువంటి శక్తిని జ్యుడిషియరీని రకంగా ఇచ్చేస్తున్నట్టుగా లేదా? రామ్ జెఠ్మలాని గారు మీ పార్టీ, అది మీరు గుర్తుంచుకోవాలి. పార్టీలు కాదు, వ్యవస్థల్ని నాశనం చేయొద్దు అనేది మేము చెప్పదలుచుకున్నాం. నగేష్ గారు, పార్టీలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ వ్యవస్థ అనేది ఉండాలి. 93లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, సుప్రీంకోర్టు లాంటి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, ఈ దేశ ప్రథమ పౌరుడని మనం భావించుకున్నటువంటి రాష్ట్రపతి గారు ఆ పిటిషన్ని డిస్మిస్ చేసినారు. మీరు ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసినారు, రాష్ట్రపతి కంటే గవర్నర్ పెద్దోడా? రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత కెన్ ఎనీ గవర్నర్ ఎంటర్టైన్ దట్ పిటిషన్? రాష్ట్రపతి డిస్మిస్ చేసిన పిటిషన్ సరైనది కాదు, గవర్నర్ గారు కెన్ డిస్కస్ ఆన్ దట్ పాయింట్. అందుకే ఇది లీగల్ జ్యుడిషియరీకి వదిలేసేయాలి. మనం దీనికి ఒక పొలిటికల్ రంగు లేకపోతే ఒక కమ్యూనల్ రంగు ఇచ్చే బదులు. బట్ నేను మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతుందండి, అది లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఉంది, వెక్సేషియస్ ప్రాసెస్ ఉంది. అది ఇండియాది స్ట్రెంగ్త్ అనుకుంటారా లేకపోతే వీక్నెస్ అనుకుంటారా? వీక్నెస్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ. ఈ వీక్నెస్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ, టేకింగ్ ద అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ద జ్యుడిషియరీ వీక్నెస్ అంటారా? 100% బీయింగ్ అన్ అడ్వకేట్ గా ఇంతకాలం ఇంత సుదీర్ఘకాలం చిన్న పాయింట్ ఏం చెప్తానంటే, లాలో ఏమంటారంటే, భాస్కర్ గారు విల్ బేర్ మీ అవుట్, సారీ వి ఆర్ ఆల్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ భాస్కర్ అండ్ కృష్ణారావు. ఓకే, నో ప్రాబ్లం. ఏమంటే see you leave 100 criminals బట్ డోంట్ పనిష్ వన్ ఇన్నోసెంట్ అనేది బేసిక్గా ఉంది. సో దానికి ఏంటంటే ఆ మొత్తం జ్యుడిషియల్ ప్రాసెస్ జరగాలి. అది ఎంత వెక్సేషన్స్గా ఉన్నా, మీరు ఎంత ఇంపేషెంట్ ఈ కేసులో ఎవరికి ఎట్లాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ కానీ ఇన్నోసెన్స్ లేదండి. దయచేసి కులానికి, మతానికి, నేరస్తులకి దయచేసి కొట్టొద్దు అనేది నేను అంటాను.
ఈ సివిల్ రైట్స్ వాళ్ళ మీద ఇంటలెక్చువల్స్ మీద ఒక ఇది ఉంది. ఎప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా దే ట్రై టు ప్రొటెక్ట్ దీస్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సో మెనీ ఇన్సిడెంట్స్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ ఆఫ్ సో మెనీ పీపుల్. 1993 Bombay blast is not a small thing, and about 250 people were killed. And why people were asking for innocents were killed? Why people are asking this thing for Yaqub Memon అనేది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడే ఈ డిబేట్స్ జరుగుతున్నప్పుడు అలాంటి వాతావరణం బయట కనపడుతుంది. కానీ వాస్తవానికి పౌర హక్కుల సంఘం దాదాపు అనేక సందర్భాలలో ఉరి శిక్షలకు వ్యతిరేకంగా, మరణ శిక్షలకు వ్యతిరేకమైనటువంటి చాలా సీరియస్ క్యాంపెయిన్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా. ఈ చేస్తున్నటువంటి క్యాంపెయిన్లో దాదాపు యూరోప్ కంట్రీస్లలో 100 దేశాలలో ఈరోజు ఇన్ ప్రిన్సిపల్ మరణ శిక్షల్ని అబాలిష్ చేసినారు. అందుకే పౌర హక్కుల సంఘం ఇన్ ప్రిన్సిపల్గా కూడా మాట్లాడేది ఏంటంటే మరణ శిక్షల్ని మరణ శిక్షల రద్దు కోసం ఉద్యమం చేయండి, అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు ఖజబ్దో లేకపోతే అఫ్జల్ గురో లేకపోతే యాకూబ్దో వచ్చినప్పుడే మనం డిబేట్ పెట్టినప్పుడు ప్రజలలోకి ఏంటంటే ఈ సంఘటన జరిగినప్పుడే డిస్కషన్ వస్తుంది. కానీ అనేకమైనటువంటి ఒక క్యాంపెయిన్ ప్రచారం జరుగుతుంది. అయితే ప్రధానంగా యాకూబ్ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ మీకు చెప్పాను నేను, పౌర హక్కుల సంఘాలుగా ఈరోజు చాలామంది డెమోక్రాట్స్ మరణ శిక్షలను వ్యతిరేకించాలని. బట్ ఈ విషయానికి వస్తే మాత్రము ఈరోజు భారతదేశంలో ఒక పొలిటికల్లీ మోటివేటెడ్గా జరుగుతున్నది ఇది. మరణ శిక్షలు ఒక పర్టికులర్ మైనారిటీస్ని ఉరిదీయాలనేటటువంటి ఒక ప్రచారం చాలా చాలా సీరియస్గా క్యాంపెయిన్ ఈరోజు హిందుత్వ ఫోర్సెస్ చేస్తున్నాయి. దీనికి ఇంకొకటి ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మైనారిటీసే టెర్రరిస్టులుగా ఈరోజు చిత్రీకరిస్తుంది. దీంట్లో బహుశా నేను అనుకోవడం నార్త్ ఇండియాలో ఉండేటటువంటి మీడియా కూడా అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే చాలా కార్పొరేట్ మీడియా ఈరోజు హిందుత్వ ఫోర్సెస్తో కలిసి మైనారిటీస్ ఆర్ ఓన్లీ ది టెర్రరిస్ట్ అనేటటువంటి ఒక కలర్ ఇచ్చి ఈరోజు మైనారిటీస్ని ఒక కార్నర్కి నెట్టబోయేటటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి కారణాలు కూడా నేను చెప్తాను. ఒక ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మాలేగావ్ ఇన్సిడెంట్ జరిగింది. హిందుత్వ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళని ఈరోజు టెర్రరిస్ట్గా గుర్తించట్లేదు. అదే మక్కా మసీద్లో చేసినటువంటి హిందూ వాహిని ఉన్నారు, వాళ్ళని టెర్రరిస్ట్గా గుర్తించట్లేదు. వాళ్ళకు మరణశిక్ష గురించి ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళకు కూడా మరణశిక్ష అన్నా కానీ పౌర హక్కుల సంఘంగా మేము వ్యతిరేకిస్తాం. పౌర హక్కుల సంఘంలో దాదాపుగా 6 అమరులైనటువంటి వాళ్ళను చంపినటువంటి పోలీసులు కావచ్చు, స్టేట్ స్పాన్సర్డ్ గ్యాంగ్స్ కావచ్చు, రేపొద్దున వాళ్ళను ఉరిదీస్తా అంటే పౌర హక్కుల సంఘం వ్యతిరేకిస్తుంది. ఇంకొక అంశం ప్రధానంగా దాన్ని వ్యతిరేకించడానికి ఏంటంటే యాకూబ్ విషయానికి వస్తే ఐ హ్యావ్ గాన్ త్రూ విత్ ద హోల్ జడ్జిమెంట్. దెర్ ఇస్ నో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు చాలా బియాండ్ ది రీజనబుల్ డౌట్ అని. కానీ ఇన్వెస్టిగేషనే, ఎందుకంటే ఒక పౌరుడు నేరం చేయొచ్చేమో కానీ రాజ్యము స్టేట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి వెరీ ఫెయిర్. ఇది నేను అన్నది కాదు, రమన్ తన ఉత్తరాల ద్వారా తన వ్యాసాల ద్వారా చాలా స్పష్టంగా చెప్పిండు. అవన్నీ కూడా ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళన్నీ కూడా టాడా కోర్టు ముందు పెట్టాలి, వాళ్ళ బాధ్యత. కానీ టాడా కోర్టు ముందు ఏదైతే జరిగినటువంటిది ఏది కూడా పెట్టలేదు. ఇంకొకటి న్యాయ వ్యవస్థ ముందు నగేష్ గారు మాట్లాడకూడదు, న్యాయ వ్యవస్థ గురించి కూడా ఈరోజు మాట్లాడాలి. న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు పూర్తిగా హిందూవైజేషన్ అవుతున్నది. ఈ రోజు చాలా స్పష్టంగా చెప్పి, ఎందుకంటే జస్టిస్ వర్మ గారు ఒక విషయం చెప్తా. జస్టిస్ వర్మ గారు డ్యూటీలో ఉన్నప్పుడు చీఫ్ మాట్లాడాడు, మాట్లాడారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత పుస్తకాలు రాసి పబ్లిసిటీ కోసం వాళ్ళు రాసినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ వర్మ గారు సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉన్నప్పుడు ఏం చేసిండో చెప్పండి. ఏ జడ్జ్మెంట్ లో I'll take a short break and come back.